ఎట్టకేలకు అసెంబ్లీకి వైసీపీ 10 మంది సభ్యులతో సహా సభకి జగన్. వైసీపీ అసెంబ్లీకి అటెండ్ అవటం వెనక ప్లాన్ ఏంటి? ఎప్పట్లాగే ఒక్కరోజే సభలో కనిపించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడబోరా? వైసీపీ అసెంబ్లీకి వెళ్లటం వెనక వ్యూహం ఏంటి? అనర్హత నుంచి తప్పించుకోవటానికే ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేస్తుందా, లేక పొలిటికల్ వ్యూహం ఏమైనా ఉందా? అనర్హత అంటూ కూటమి పార్టీలు చేస్తున్న కామెంట్స్ కి చెక్ పెట్టడానికే వన్ డే అటెండెన్స్ కి స్కెచ్ వేశారా? ప్రతిపక్ష హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చుకునేందుకా? అసెంబ్లీ సమావేశాల వేళ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. బడ్జెట్ సెషన్ మొత్తం వైసీపీ సభకు అటెండ్ అవుతుందా? విపక్షంలోకి వచ్చాక సభలో చర్చలో పాల్గొనని జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్న వైసీపీ. అసెంబ్లీ సమావేశాల స్టార్టింగ్ రోజు సభకు జగన్. వన్ డే అటెండెన్స్ కోసమా? ఏదైనా వ్యూహం ఉందా? వైసీపీ తగ్గడం లేదు, కూటమి మెట్టు దిగడం లేదు. ప్రతిపక్ష హోదా కోసం ఫ్యాన్ పార్టీ, నిబంధనలు ఒప్పుకోవంటూ కూటమి. అసెంబ్లీ సమావేశాల చుట్టూ 20 నెలలుగా ఇదే రచ్చ నడుస్తోంది. అయితే ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సంథింగ్ స్పెషల్ గా నడిచేలా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్. బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై చర్చలు, కొత్త బిల్లులు, సవరణలు అంటూ దాదాపు 20 రోజులు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసెంబ్లీ సమావేశాల వేళ ఎప్పటిలానే ఈసారి వైసీపీ అసెంబ్లీకి వస్తుందా అనే చర్చ మొదలైంది. అయితే ఈసారి అసెంబ్లీకి వైసీపీ వెళ్లాలి అని నిర్ణయం తీసుకుంది. అయితే బడ్జెట్ సెషన్లో ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో కనిపించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశాలకు మాత్రమే వెళ్లిన వైసీపీ ప్రమాణ స్వీకారం చేసి వచ్చేశారు. తర్వాత జరిగిన సమావేశాలకు వైసీపీ మొదటి రోజు వెళ్లి బాయ్కాట్ చేస్తున్నారు. ఇందుకు కారణం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే అంటున్నారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ప్రజల గురించి మాట్లాడే అవకాశం, సమయం ఉండదు. కనుక వెళ్లి ఏమి ఉపయోగం అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సంఖ్యాబలం తక్కువ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఒక్కటే ఉంది కాబట్టి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్లమని తెగేసి చెప్తున్నారు వైసీపీ సభ్యులు. ఈ అంశం స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉండడమే కాకుండా హైకోర్టులోనూ వైసీపీ పిటిషన్ వేసింది. అయితే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మాత్రమే సభకు హాజరై వచ్చేస్తున్నారు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. అది కూడా బడ్జెట్ సమావేశాలకు మాత్రమే వెళ్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయి గవర్నర్ ముందే హోదా గురించి డిమాండ్ చేస్తుంది వైసీపీ. గతంలో మాదిరిగానే ఈసారి కూడా బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం సమయంలో గవర్నర్ సమక్షంలోనే హోదా కోసం డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తోంది ఫ్యాన్ పార్టీ. గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు జగన్. అయితే ఈసారి కూడా ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభకు అటెండ్ కానుందని తెలుస్తోంది. మండలిలో మాత్రం రెగ్యులర్ గా చర్చల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. అయితే వైసీపీ సభ్యులను సభకు రప్పించేందుకు అధికార పక్షం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అనర్హత వేటు, జీతభత్యాలు కట్ అంటూ స్పీకర్ పదే పదే వైసీపీని కార్నర్ చేస్తున్నారు. సభకు వరుసగా 60 రోజులుగా గైర్ హాజరైతే అసెంబ్లీ సభ్యత్వం రద్దయిపోతుందని ఒకసారి, సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని మరోసారి ప్రచారం చేయడం ద్వారా వైసీపీ సభ్యులపై అధికార కూటమి ఒత్తిడి పెంచినట్లయిందంటున్నారు. అయితే బడ్జెట్ సెషన్ మొదటి రోజు సభకు హాజరు కావాలని మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులో భాగమేనంటూ అధికార పార్టీ నేతలు అటాక్ చేస్తున్నారు. కారణం ఏదైనా అసెంబ్లీకి జగన్ హాజరవుతూ ఉండడమే పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. జగన్ బడ్జెట్ సెషన్ మొత్తం అసెంబ్లీకి హాజరైతే సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయంలో ఎవరు ఏం చెప్పినా ప్రజలకు సరైన మెసేజ్ వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
స్పీకర్ తరచూ చేస్తున్న అనర్హత వేటు వ్యాఖ్యల నేపథ్యంలోనే వైసీపీ సభ్యులు ఒక్కరోజు అసెంబ్లీకి హాజరవుతున్నారని విమర్శలు చేస్తున్నాయి కూటమి పార్టీలు. అయితే వైసీపీ మాత్రం ప్రతిపక్ష పార్టీగా హోదా తమ హక్కు సాధించేందుకే గవర్నర్ ముందు మరోసారి డిమాండ్ చేస్తామంటున్నారు.